ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటుండదు. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో అన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఏది కొనాలన్నా తినాలన్నా ధనం చేతిలో ఉండాలి. ధనం మూలం ఇదం జగద్ అన్నట్టు ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవం, మర్యాద. అదే విధంగా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు లోటుండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో శ్రీ పండు, దీన్నే క్వీన్స్ అని కూడా అంటారు. ఈ శ్రీ పండును ఇంట్లో ఉంచుకుంటే అనుకోని లాభాలు చేకూరుతాయట. ఇందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు. అలాగే ఇంటి ముందు కలబంద చెట్టును వేలాడదీస్తే సగం దృష్టి దోషాలు అనేవి పోతాయి. ఇంట్లోని పూజలో పెట్టిన కొబ్బరికాయను ఎర్రటి బట్టలో కట్టి ఇంటి ముందు కడితే చాలా మంది. అదే విధంగా తాబేలు విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి ప్రవాహం ఉంటుందని చెబుతారు. కాబట్టి మీ ఇంట్లో తాబేలు విగ్రహం ఉండేలా చూసుకోండి. ప్రతి ఇంట్లో గోమతి చక్రాన్ని లేదా ఆవు ప్రతిమను ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సంతోషం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. 11 గోమతి చక్రాలను పసుపు బట్టలో చుట్టి భద్రంగా ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోండి. అక్కడ ఖాళీగా ఉంచితే మంచిదని శాస్త్ర నిపుణులు అంటారు. అదే విధంగా ఇంట్లోని పూజ గదిలో చెక్కతో తయారు చేసిన మజ్జిగ కవ్వం ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.